కామాక్షి దీపారాధన అనేటటువంటిది కామాక్షిదేవి అంటేనమ్మా కామ అక్షి కామాక్షి, మీన అక్షి మీనాక్షి. మీనాక్షి అంటే చేప వంటి కన్నులు కలిగి ఉన్నటువంటిది అని. అంటే చేప లాంటి కన్నులు ఉండడం ఏంటి అని అనుకోకూడదు. చేప లాంటి కన్నులు ఉండడం అంటే చేప కన్ను రెప్ప వెయ్యదు, దానికి రెప్పలు ఉండవు, అది అలా తెరుచుకునే చూస్తూ ఉంటుంది. అదేవిధంగా సకల లోకాలను కూడా కనురెప్ప కూడా ఆర్పకుండా చేపలాగా గమనిస్తూ ఉండేటటువంటి తల్లి మీనాక్షి. అదేవిధంగా కామాక్షి, కామ అంటే మీ యొక్క కోరికలను, అక్షి అంటే కన్నులుగా కలిగి ఉన్నటువంటిది. అంటే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆవిడ ఒక్కసారి కళ్ళతో ఇలా చూస్తే మీ కోరికలనే తీరిపోతాయి. అటువంటి తల్లి కామాక్షి. ఈవిడనే మన వాళ్ళు గజలక్ష్మి అమ్మవారిగా పిలుస్తారు. మనకి ఐశ్వర్యం కావాలంటే కనుక లక్ష్మీదేవిని ఈ ధనలక్ష్మిగా పూజించడం కాదు, అఖండ ఐశ్వర్యం కావాలంటే మీరు గజలక్ష్మిగా పూజించాలి. అందుగురించి పెద్దలు అంటారు, రాజ్యబాబోయ్ వాడు ఎంత కోటీశ్వరుడు అనుకుంటున్నావురా, ఇదివరకు అనేవారు లేండి. ఇప్పుడంటే కోటి అంటే విలువ లేకుండా పోయింది, కానీ పూర్వకాలం ఆయన లక్షాధికారురా ఆయన అనేవారు అన్నమాట. ఆయన కోటీశ్వరుడురా, ఆయన ఆగర్భ శ్రీమంతుడురా, ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఐశ్వర్యం ఉంది ఆయనకి. ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా, ఏనుగులు ఆయన ఇంటి ముందు నిలబడే తొండాలు ఎత్తి మరీ ఘేంకరిస్తాయట. అంటే అంతటి ఐశ్వర్యం ఉందని. ఏనుగులు తొండాలు ఎత్తి ఘేంకరించడం అంటే అఖండ ఐశ్వర్యం ఉందని గుర్తు. కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు కామాక్షి దీపం అంటే ఇది. ఈ కామాక్షి దీపానికి సంబంధించి నేను జాగ్రత్తగా చెప్తాను, గమనించండి. ఇక్కడ మధ్యలో కామాక్షి అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో పద్మములో కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇరువైపులా 2 ఐరావతాలు తొండాలు ఎత్తి ఘేంకరిస్తూ కనపడతాయి. ఇక్కడ లక్ష్మీదేవి కమలములో, కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటారు. అంటే కమలములో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిందంటే ఐశ్వర్యం మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సరోవరములో కమలం, కమలం ఎక్కడ ఉంటుందంటే సరోవరంలో ఉంటుంది. ఆ సరోవరంలో కమలం ఉండి ఆ కమలంలో లక్ష్మీదేవి కూర్చొని 4 చేతులతోటి ఆవిడికి అటు ఇటు కూడా ఈ యొక్క 2 ఐరావతాలు తొండాలు ఎత్తి ఘేంకరిస్తున్నాయి. ఐరావతానికి మామూలు ఏనుగుకి తేడా ఏంటంటే ఐరావతాలు తెల్లగా ఉంటాయి, మామూలు ఏనుగులు నల్లగా బూడిద రంగులో ఉంటాయి. అదేవిధంగా ఐరావతాలకి 4 దంతాలు ఉంటాయి, మామూలు ఏనుగులకి 2 దంతాలు ఉంటాయి. కాబట్టి ఐరావతాలు 2 అటు ఇటు నిలబడి అమ్మవారికి చక్కగా ఘేంకరిస్తూ నమస్కరిస్తూ ఉన్నటువంటి యొక్క రూపం ఉన్నటువంటి దీపాన్ని కామాక్షి దీపము లేదా గజలక్ష్మీ దీపము అని పిలుస్తారన్నమాట. ఇందులో మామూలుగా మనం మామూలు దీపాల్లో 3 ఒత్తులు విడివిడిగా వేయాలని చెప్తారు, చూసారంటే 2 ఒత్తులు కలిపి లేదా 3 ఒత్తులు కలిపి ఇటు 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 వేయాలంటావా. కానీ కామాక్షి దీపంలో 3 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేయాలి. ఎలాగో నేను ఎప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి 3 ఒత్తులు ఉన్నాయి కదా, ఈ 3 ఒత్తుల్ని జాగ్రత్తగా ఒక చోటకి చేర్చి ఇలా 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 నలిచి ఇందులో వేయాలి. 1 ఒత్తి, ఇప్పుడు 3 కలిసి 1 ఒత్తి అయింది. వేసిన తర్వాత చక్కగా ఈ యొక్క కామాక్షి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వేయాలి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఎప్పుడు దీపంలో నిండా నూనె వేసేయకూడదు. నిండా నూనె వేస్తే పక్క నుంచి కారిపోతుంది. అందుకని ఎంత వేయాలో అంత నూనె వేసి చక్కగా వేసిన తర్వాత ఈ ఒత్తిని జాగ్రత్తగా ఆ నూనెలో ముంచి తడిపి ఇలా ఇలా పిడిచిపెట్టుకోవాలి. ఒత్తి చివరిని ఎప్పుడు కూడా నూనె ఎక్కువ ఉండకూడదు, తడవాలి కానీ ఎక్కువగా తడవకూడదు. చాలామంది ఏం చేస్తారంటే నూనెలో ముంచి పెడతారు, ఇక్కడి నుంచి చుక్కలు కారుతూ ఉంటాయి. దీపారాధన చేశాక నిప్పులు కూడా కింద పడుతూ ఉంటాయి ఆ చుక్కలతో పాటుగా. అలా ఎప్పుడూ చేయకూడదు. తర్వాత ఇంకొక 2 ఒత్తులను తీసుకుని 1 ఒత్తిగా నలిచి చక్కగా దాన్ని కూడా ఇలా తడిపెట్టుకోవడం లేదా ముందే తడిపెట్టుకోవడం కానీ చేసిన తర్వాత ఈ ఏకహారతిలో వేసుకోవాలి. ఏకహారతిలో వేసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఏకహారతిని అలంకరించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ అలంకరించి ఉన్నాం కాబట్టి చక్కగా మళ్ళీ పెడుతున్నాను. అదేవిధంగా ఏకహారతి అలంకరించుకున్నాక ఈ లక్ష్మీదేవికి ఐరావతాలు చూడండి, ఈ వేలుతోటే పెట్టాలి, ఉంగరం వేలుతో బొట్టు పెట్టాలి ఎప్పుడైనా కూడా. ఇలా తీసుకోండి, గంధం కొద్దిగా లక్ష్మీదేవికి పెట్టండి. మళ్ళీ తీసుకోండి, జాగ్రత్తగా ఈ 2 ఐరావతాలకి అలంకరించండి. మళ్ళీ కుంకుమ ఇది తీసుకోండి, గంధం, దీనికి 3 చోట్ల అలంకరించండి. ఎక్కడైనా సరే 3 చోట్ల అలంకరించండి. అయిందా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కుంకం తీసుకోండి, లక్ష్మీదేవికి అలంకరించండి. ఈ ఐరావతాలకు కూడా చక్కగా కుంకుమ అలంకరించండి.
అలంకరించిన తర్వాత ఇక్కడ 3 చోట్ల ఎక్కడైతే గంధం పెట్టారో అక్కడ అలంకరించండి. అయిందా? అలంకరించిన తర్వాత ఇగో ఇక్కడ దేవుడు ఉన్నాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దేవుడికి ఎదురుగా దీపం పెట్టాలి. ఎప్పుడైనా దీపారాధన కింద తమలపాకు ఉండవలసిందే. కాబట్టి ఇగో దేవుడు, ఇదిగో దీపం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ అగ్గిపుల్లని జాగ్రత్తగా ఇలా వెలిగించి, దీంతో ఈ కామాక్షి దీపాన్ని వెలిగించకూడదు. గుర్తుంచుకోండి, ఏ దీపాన్ని వెలిగించకూడదు, ఏకహారతి వెలిగించుకోవాలి ముందు ఈ అగ్గిపుల్లతోటి. తర్వాత అగ్గిపుల్ల జాగ్రత్తగా ఆర్పేసి దూరంగా పెట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పడేయకూడదు గబుక్కుని, ఎందుకంటే నిప్పుతో చెలగాటం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏకహారతితోటి చక్కగా ఈ ఒత్తిడి వెలిగించి గంట కొట్టాలి. చాలా మనకు ఒక సాంప్రదాయం, ఈ మధ్యకాలంలో కొత్త సాంప్రదాయాలు ఏం చేశారయ్యా అంటే, ఆడవాళ్ళు గంట ముట్టుకోకూడదు అన్నారు. అది చాలా తప్పు. ఇంట్లో ఘంటానాథం చక్కగా దీపారాధన చేసేటప్పుడు చేయవచ్చు. నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొట్టక్కర్లేదు, దీపారాధనకి హారతికి మాత్రమే. అయిందా? ఇప్పుడు కాసిని అక్షంతలు తీసుకోండి. ఇక్కడ దీపం దగ్గర వేసి, ముందు వెనకాల వేసి, గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. 2 అక్షతల్ని ఇక్కడ నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, అందులో 2 గింజలు వేసి నమస్కారం చేసుకుని, కామాక్షి పరదేవత నమో నమః, కామాక్షి పరదేవత నమో నమః. జాగ్రత్తగా ఈ ఒత్తిని కూడా సరి చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఇలా పెట్టేస్తే నూనె కింద పడిపోతుంది. కింద పడిన నూనె మళ్ళీ వినియోగించకూడదు పూజలు. అందుకని నమస్కారం చేసుకోండి. కామాక్షి పరదేవత నమో నమః. దరిద్ర దేవత ఇళ్ల నుండి తొలగిపోయి అష్టలక్ష్మి, ఆ యొక్క గజలక్ష్మి కామాక్షి పరదేవత రూపములో కామములనే కన్నులుగా కలిగి ఉన్నటువంటి కోర్కెలను మనకి ప్రసాదించేటటువంటి, కోర్కెలు తీర్చేటటువంటి కన్నులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహం కలగాలని. జయం.